మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. చాలా ఆనందకరమైన మంచి దినం కదా, క్రిస్మస్. వాట్ a great day. What a great day indeed that God became man. ఆ మహిమలో నివసిస్తున్న దేవాది దేవుడు మన కోసం మానవుడై అవతారుగా ఈ లోకానికి జన్మించబడ్డం. మరి ఎందుకు జన్మించాలి, ఎందుకు రావాలి, ఎందుకు తన మహిమని విడిచిపెట్టాలి అన్నది మనం ఎప్పుడు తలంచలేదా? తలంచాల్సిన అవసరం ఉందంటారా? లేక పుట్టాడులే, ఎందరో దేవుళ్ళు పుట్టి వెళ్ళిపోయినట్టుగా పుట్టాడులే, ఎందరో దేవుడిలాగా యేసుక్రీస్తు ప్రభు పుట్టి వెళ్ళిపోయాడులే అనుకోవడానికి అందరి దేవుడిలాగా యేసుక్రీస్తు ప్రభు వారు కానే కాదు అన్న సంగతి ఈ పాటికి మనకు తెలిసి ఉండాలని నేను తెలియపరుస్తున్నాను. చాలా మంచిది. మరి మనం కొన్ని విషయాలు ఇక్కడ కూడా తెలుసుకుందాం. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం పంపించడంలో ఏంటి అన్నది తెలుసుకోవాల్సిన అవసరత మనకి ఉంది. దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన అవసరత మరింతగా ఉంది. ఒక వాక్య భాగం చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చదివి సహాయం చేయండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రానికి లోబడిన వారు ఆయను. అబ్బా, కాలము పరిపూర్ణమైనప్పుడు అయితే ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక ఆ సమయం, సందర్భం, దినాలు, సంవత్సరాలు మరి దాటిన తర్వాత when the right time came, ఆ సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు తన ఒక అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడట. ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించడానికి, ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా మరి ఆయన కుమారుని పంపించడం జరిగింది. ఎంత గొప్ప సంగతి! మరి ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది మనం ఎన్ని దినాలు అడ్వెంట్ ప్రిపరేషన్ ఎందుకు చేసామో. ఎందుకంటే అది బిబ్లికల్గా అది నిజం, బైబిల్ అనుసారంగా అది నిజం. చీకట్లో, పాపంలో కొట్టుమిట్టలాడిపోయి లోక ప్రపంచము మరి మొదట ఆదాము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయి ఎంతో ఘోరమైన స్థితిలో లోక ప్రపంచము ఉన్నప్పుడు మరి దేవుడు కలిగిన గొప్ప దేవాది దేవుడు, తండ్రి దేవుడు కలిగిన గొప్ప సంకల్పము పూర్తవ్వాల్సిన అవసరత అయింది. అది పూర్తవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడ్డాయి, ఎంతలాగా మరి ఆయన దృష్టిలో 1000 దినాలు ఒక దినంలాడిది, ఒక గడిలాడిది అని మనందరికీ తెలుసు. మరి అయినా కానీ మనకు మాత్రం వీ హ్యావ్ టైమ్ బౌండ్, వీ హ్యావ్ టైమ్, వీఆర్ ఇన్ స్పేస్, వీ హ్యావ్ సీజన్స్. కానీ దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క
ఆ ఒక మహిమ స్థలముల్లో ఆ పరలోకంలోని అక్కడ లేదు. మనకి అనేక వేల సంవత్సరాలు గతించిపోయింది అనిపించవచ్చు, కానీ దేవుని యొక్క పరిస్థితి, దేవుని యొక్క కార్యాలు ఆయన అనుకున్న రీతిగా, ఆయన అనుకున్న సమయంలోనే జరుగుతాయి. కానీ మరి మనుషులు అనుకున్నట్టు ముందే వెనక జరగవు. ఆది కాండం నుంచి మన బైబిల్ చూసినట్లయితే మరి ఎంతగానో ఆయన మరి సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు, ప్రజల హృదయం సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. నరులు చేసిన భయంకరమైన పాపాన్ని సహిస్తూ ఉన్నాడు. పాపం పండిపోతూనే ఉంది. మరి ఇజ్రాయెల్ వారిని, యూదుల్ని ఆయన ప్రేమించి ఆ ఒక వంశావళి నుంచి ఆయన ఏర్పాట్లు చేసుకుంటూనే వచ్చాడు. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవా అనిపించిన దేవాది దేవుడు. అవన్నీ మనం చూసినట్లయితే, మనం బైబిల్ ధ్యానించినట్లయితే మనకి we can see the work of hand, the work of our God Almighty in every page of the Bible. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటలో, ప్రతి ఒక్క అధ్యాయంలో ఆయన ఒక కార్యసాధకమైన పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. ఆయన ఒక తలంపు ఏంటో, ఆయన ఒక ఉద్దేశం ఏంటో మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. మనకి అది అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనము పాపం చేత భయంకరంగా మనము ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఇక ఒంటరిగా లేకుండా దేవాది దేవుడు తన గొప్ప ప్రేమని, for God so loved us that he gave his only begotten son, that whoso believes in his name will not perish but will have eternal life, everlasting life. Everlasting life, eternal life ఒకటే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక అద్వితీయ కుమారుని ఈ లోకము మన కోసము అంత ప్రేమించాడు కాబట్టి నిత్య జీవన్ పొందడానికి మన కోసం అనుగ్రహించను. మరి దానికి కాలం పరిపక్వం అవ్వాలి. ఆ కాలము సరిగ్గా పూర్తవ్వాలి. ద ఫుల్నెస్ ఆఫ్ టైం, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ కాలం పరిపూర్ణమైన అవధి ఎన్ని వేల సంవత్సరాలు పడిందో, ఎంత మందిని సిద్ధపరచుకున్నాడో, ఎంత ఏర్పాట్లు చేశాడో ఆ దేవాది దేవుడు. మరి మనం అర్థం చేసుకోలేం. ఎన్ని ప్రవక్తల ద్వారా, ఎంతమంది ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ఆయన గొప్ప జన్మ మరి నెరవేర్పుకి వస్తుందంటే మరి ఇది ఎంత ధన్యత, ఆశీర్వాదకరం, ఆనందం అని చెప్పలేను. క్రిస్మస్ వస్తుందంటే మనం ఎప్పుడు కూడా బట్టలు, పప్పులు, క్రిస్మస్ ట్రీ, స్టార్స్, నక్షత్రం అన్నీ అనుకుంటాం. ఇల్లు శుభ్రాలు, కడగడాలు, చర్చ్ డెకరేషన్స్, లైటింగ్లు. మంచిది, మంచిది. మనలాంటి దేశము, హైందవ దేశము, విగ్రహ ఆహారాదంతో కూడిన దేశంలో మనము ఎందుకు ఇంత వింతగా, మనం ఎందుకు ఒక నక్షత్రం మన ఇంట్లో వెలుగుతుంది, ఎందుకు ఈ చెట్టు, ఎందుకు ఇవన్నీ అని ఒక సాదృశ్యంగా తెలియపరచబడ్డానికి అది ఎంతో అవసరమైన సంగతి నేను తెలియపరుస్తున్నాను. మనం ఏదో యథాలాభంగా చేస్తున్నాం అని కాదు.
మనము మాత్రము దేవుని నమ్మిన ప్రజలుగా 3 మనము ఆచరిస్తాం. జన్మ మరణ పునరుద్ధానాలు. మరి ముఖ్యంగా ఇప్పుడైతే ఈ భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో, అపాయకమైన దినాల్లో 2024 పూర్తయి 2025కి మనం వచ్చేస్తుంటుండగా కొద్ది రోజుల్లోన మనం మరి ముఖ్యంగా ఎంతగానో మనము సిద్ధపాటు కలిగిన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి జన్మ మరణ పునరుద్ధానాలు ఆయన రెండో రాక, ఆయన జన్మ మొదట రాకైతే ఆయన ఒక రెండో రాక కోసము కూడా మనము కలిపి చెప్పుకున్న పరిస్థితి ఎంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా లేదా? ఉందని నేను భావిస్తున్నాను. మానవుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు నీతిమంతుడు లేడు. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతూ ఉన్నాడన్న సంగతి మరి మనం అందరూ రోమీయులకు రాసిన పత్రిక 3:23లో మనము చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఒకడే పరిపూర్ణుడు, యేసుక్రీస్తు ప్రభువారు. మరి తప్ప ఇంకెవరు లేరు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:8లో ఒక మంచి మాట చూద్దాం. ఆయన జన్మించాడంటే దేనికి? ఒకసారి చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కోసం చనిపోయెను. హల్లెలూయా. చూసారా, మనం పాపలు ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చాడు. మనల్ని నడిపించి సరిచేశాడు, మన్నించడానికి వచ్చాడు. మనం ఇంకా పాపంలో ఉన్నాం. మరి ఆ పరిస్థితిలోనే క్రీస్తు మన కోసం చనిపోయాడు. తన పని పూర్తి చేశాడు. 3.5 సంవత్సరాల్లో పని పూర్తి చేశాడు ఆయన పరిశుద్ధ రక్తం చిందించి. ఇప్పుడు మనం మరొకసారి ఆయన ఒక గొప్ప ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం పంచుకుంటున్నాం. క్రీస్తు ప్రభు రాకపోతే ఏంటట? వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ ఇఫ్ క్రైస్ట్ హడ్ నాట్ కమ్ ఇంటు దిస్ లాస్ట్ వరల్డ్? నశించిపోయిన దాన్ని వెతికి తిరిగి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. నశించిపోయిన దాన్ని. ఎవరు నశించిపోయారు? నశించిపోయిన వాళ్ళు మనం. ఎవరు పోయారు? ఎవరు తప్పిపోయారు? మనం గొర్రెల వలె తప్పిపోయాం. మనల్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వెలుగై పుట్టారు. గొప్పగా పుట్టాడా? ఐశ్వర్యంలో పుట్టాడా? రాజు భవనంలో పుట్టాడా? ఏమండి, మరి గొప్ప నర్సులు, డాక్టర్లు ఉన్న పరిస్థితితో జన్మించాడా? అయ్యో, ఆ పరిపూర్ణత రావడానికి తండ్రి అయిన దేవుడు ఎన్ని ఏర్పాట్లు ఈ భూమి మీద, ఈ ఎర్త్ రెల్మ్లో ఎన్ని ఏర్పాట్లు చేశాడు. ఫర్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం ఆ గర్భాన్ని సిద్ధపరిచాడు. మరి ఆ గర్భాన్ని దూతల్ని ఇటు అటు పంపించాడు అండి. యోసేఫ్తో ప్రదానం చేయబడిన మరియా. క్రిస్మస్ అంటేనండి మనం సంతోషించి మనం వేసుకొని మనం గొప్ప అయిపోయి మనం తినేయడం కాదు. మనం లేని వారిని కూడా ఒకసారి ఆలోచించాలి. దుఃఖంలో ఉన్న వారిని మనం ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు పరిస్థితి ఏంటి మనం ఆలోచించాలి. ఆ రోజు వాళ్ళకి కనీసం భోజనం కలుగుతుందా అని ఆలోచించాలి.
ఆ రోజు ఒక జత బట్టలు మార్చుకోవడానికైనా వాళ్ళకు ఉందా అని మనం ఆలోచించాలి. వాళ్ళు ఎంత భారభరితమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో అని మనం ఆలోచించాలి. ప్రేమ అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా, అందుకే కదా తన ఏకైక కుమారుని ఇచ్చాడని యోహాను 3:16 చెప్తా ఉన్నాడు. మరి ఎంతో ప్రేమించాడని దీర్ఘం ఉంది. ఆ ప్రేమకు బదులుగా ఏమి చూస్తున్నాం? త్యాగం చూస్తున్నాం. హల్లెలూయా. ఏదో మనం ఏదో చేసి 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 మనకు మంచి పేరు వచ్చేయాలా, మనకు మంచి గుర్తింపు వచ్చేయాలని కాదు, కానీ క్రీస్తు ప్రేమ మనలో ఉండి ప్రేమకు బదులు ఆ ఒక త్యాగం. ఒక కార్యం. హీ గేవ్ ఏమిచ్చాడు? తన కుమారుని ఇచ్చాడు. ఈ దినాన్ని మనము అంతలాగా ప్రభువుని ప్రేమించి దాని బదులుగా మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? మనము పరిపూర్ణంగా ఆయనకు అంకితమై మన గత పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మాత్రమే ఫోకస్డ్గా చూసి మనం మన ఈ యొక్క ఆత్మీయ ఒక నడవడికలో, ప్రయాణంలో, మనుగడలో నమ్మకంగా ఉన్నామా? లేకపోతే ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటున్నామా? లేకపోతే మరికొంత ఆనందించుదాం లోకం, మరికొంచెం మనము పూర్తి చేసుకుందాం మన ఆశలు అనుకని మళ్ళీ 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 దిగజారిపోతున్నామా? అలాగే క్షమిస్తూ ఉన్నాడండి, క్షమిస్తూనే ఉన్నాడు ప్రభు. కానీ ఇంక ద్వారాలు మూసే సమయం వచ్చింది కదా. మనమే జీవించి ఆయన నమ్ముకొని చాలా సమయం అయిపోయింది. క్రీస్తు మనలో జన్మించాడని మనం అంటున్నాం. మనం క్రీస్తుని ఎలా ధరించుకున్నాం? ఎలాగ మనము క్రీస్తుని మనలోకి ఆహ్వానించుకున్నాం? మనలో అప్పుడప్పుడు ఉంటున్నాడా? కొంత సమయంలో ఉంటున్నాడా? కొంత సమయంలో ఉండలేదా? కొంత వారి కోసం ఉంటున్నాడా మనలో క్రీస్తు? కొంత వారి కోసం ఉండలేదా? కొంత వారి దగ్గర మనము ఉన్న రీతిగానే ఉంటున్నామా? కొంత వారిని ఎక్కువగా ప్రేమించగలుగుతున్నామా? అయ్యో, మోసపోకడి దేవుడు వికరించబడడు. మనకు అన్నీ వచ్చి కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడై, ధర్మశాస్త్రానికి లోబడిన వారు విమోచించడానికి అని ఖచ్చితంగా ఉంది. నువ్వు ఆ ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా, నువ్వు విమోచించబడినట్టుగా నీ హృదయాన్ని నువ్వు దేవుని కోసం సరిగ్గా తెరిచేవా లేదా? హల్లెలూయా. ప్రశ్నిస్తున్నాడు ఈ క్రిస్మస్ దినాన్ని. దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు. హ్యావ్ వి సెట్ రైట్ అవర్ సెల్వ్స్? ఎంత లోకం చూసామండి, ఎన్ని చూసాం మనం లోకంలో. భ్రష్టులైపోయిన రోత బ్రతుకుల్లో నుంచి ఆ దేవాది దేవుడు ఈ చీకటమై జీవితంలో మన బ్రతుకుల్లో వచ్చాడు కదా. అంటే మామూలుగా రాలేదు, మన్నించాడు కదా. అయ్యో, ఇంకెంత కావాలి మనకి? ఇంకెంత కావాలి సాదృశ్యాలు? ఎంత కావాలి దేవుని దగ్గర? ఇంకా బలియాగములు మన కోసం. హౌ మచ్ మోర్ డు వి నీడ్? ఇది నా ప్రేమ కానుగ్గా మనము ఆయనకు మరొకసారి క్రిస్మస్ దినాలు అర్పించుకుందామా? మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయో మనం చెప్పేసుకుంటే సరిపడదు. నేను 10 సార్లు 39 సంవత్సరాల నుంచి నా సాక్ష్యం నేను చెప్పేసుకుంటే సరిపోదు. విశ్వాసులకి లేదు, సేవకులకి లేదు, ఎవరికి లేదండి. హల్లెలూయా. అలాగని మనం బ్రతుకుతున్నామా? అసలు నీ పిలిపేటి?
అసలు నువ్వు దేవునితో ఏ నిబంధన వడంబడిక చేసుకున్నావు? దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఎట్టి రీతిగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, నువ్వు ఏమేమి నువ్వు అప్పచెప్పేసుకున్నావో, మళ్ళీ కుక్క దాని వాంతకు తిరిగినట్టుగా మనం తిరుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ వన్స్ అగైన్ డూయింగ్ దిస్ క్రిస్మస్ సీజన్? ఈ క్రిస్మస్ సందర్భాన యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడైతే తన ఏకైక కుమారుని నీ కోసం నా కోసం ఇచ్చాడు. నీ కుటుంబాన్ని నేను నా ఇంటి వారి యెహోవాను సేవించుతాను. నీకు నువ్వు ఏమనుకున్నావో, నేను దేవుని సేవించుతాను, నేను ఏకాయకగానే ఉండిపోయిన నా దేవుని పరిపూర్ణంగా నేను సేవ చేస్తాను. యేసు ప్రభు చాలా కష్టం అని అనుకోలేదా? ఇప్పుడు నీ వడంబడిక, దేవునితో చేసిన తీర్మానాలు, దేవునికి ఇచ్చిన మాటలు నువ్వు మర్చిపోతావా? మనం మర్చిపోతామా? అన్ని దినాన్ని మనం ప్రశ్నించుకున్న దినాలు ఇవి. ఈ సంవత్సరం చివరిని మన కోసం ప్రశ్నించుకున్న దినాలు. ఈ కౌంట్ డౌన్లో మనం ఇంకో సంవత్సరం దాటిపోతున్నాం. ప్రశ్నించుకున్న దినాలు. ఎంత కృప మళ్ళీ దయం దేవుడు కాకపోతే జబ్బుల నుంచి నన్ను బ్రతికించాడు, ఏమండి హుదూద్ నుంచి బ్రతికించాడు, కరోనా నుంచి బ్రతికించాడు. భయంకరమైన జబ్బులు మన శరీరంలో ఏమి బాగాలేకపోయినా మనం బ్రతికిస్తూనే ఉన్నాడు, మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు, మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. ఇంకా మనం అడుగుతాం దేవుని దగ్గర? దేవుడు ప్రేమని ఇంకా ఎంత మనము టెస్ట్ చేస్తాం అని ఒక్కసారి చూడండి అమ్మలారా, ఇల్లారా, సంగమా, చూడండి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అసలు? వై డిడ్ హీ హ్యావ్ టు కమ్ ఇన్ దిస్ వరల్డ్? నశించిపోయిన దాన్ని వెతికి తిరిగి రక్షించడానికి ఒకటి చెప్పాను నేను. దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుని మన కోసం మరి ఈ లోకానికి ఇచ్చాడు. ఎంతో ప్రేమించాడు. ప్రేమకు బదులుగా ప్రేమ కానుకు, ప్రేమకు బదులు త్యాగము, ప్రేమ కానుకు ఉండవలసిందే. హల్లెలూయా. దేవునికి మనం ఏమిస్తున్నాం? ఏదో ఇచ్చేస్తాం. అయ్యో ఒక అడుక్కున్నవాడు, వాడికి పరిపూర్తిగా తను అడిగింది ఇచ్చేస్తున్నాం. అంతటితో అయిపోయిందా? నువ్వు ఆర్జించింది ఇచ్చేసుకో, నువ్వు పూర్తిగా ఇచ్చేసుకో. నీ యొక్క సర్వాన్ని, నీ యొక్క అంతర్భాగాన్ని నువ్వు దేవుడికి ఇచ్చుకోవా కానుకలో? అది కోరుతున్నాడండి. నువ్వు నీ జీవితాన్ని నీ చిత్తానుసారంగా నడిపించడానికి వీల్లేదు. దైవ చిత్తానుసారంగా తెలుసుకొని ఆ ప్రకారంగా మనము జీవించే కృపని దేవుని దగ్గర మనం అడుక్కుంటూ ఉండాలన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేనికి వచ్చాడు యేసు ప్రభు? ఒకసారి చూడండి. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4:18 చదవండి. 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, చెరలున్న వారికి హితవత్సరము ప్రకటించుటకును, ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. వావ్, ఎంత గొప్ప సంగతి. అయితే క్రిస్మస్ సమయంలో ప్రభు అందుకు పంపించబడ్డాడంటే ప్రభు గుణగానాలు కొంతలో కొంతైనా మనకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంగతి తెలియపరుస్తున్నాను. ఇంకా గోన్ ఆర్ ద డేస్, ఆ రోజులు పోయండి. క్రిస్మస్ అనగానే గోలల దగ్గర దూతలు వెళ్ళడం, ఆయనకి ఒక మంచి శుభవర్తమానం తెలియపరచడం, జ్ఞానులు ద మ్యాజాయ్
వాళ్ళు ఎతికి నక్షత్రాన్ని ఫాలో చేసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేరడం, బహుమానాలు పొందుకొని, లేక యోసెఫ్ మేరీ వాళ్ళు పడుతున్న కష్టం, తలదాచుకోవడానికి లేదు, కనడానికి బిడ్డని నిండు చూరాలు లేదు, స్థలం లేదు, ఎక్కడ ఏమేమైపోతున్నారు. హాయ్, ఎంత ఘోరం. అటువంటి పరిస్థితులు ఉన్నారు. యేసు ప్రభు విషయంలో అయితే ప్రభువారు రావడము ఎందుకో, పాపంతో భారభరితంగా వంగిపోయిన వాళ్ళు, జీవితంలో సోలిపోయిన వాళ్ళు, కోల్పోయిన వాళ్ళు ప్రభు వాళ్ళతో ప్రేమ పంచుకోవడానికి వచ్చాడన్న సంగతి మనం అర్థం చేసుకుందాం ఈరోజు. అవన్నీ మనం చూసాం, ఆ పాటలు తెగ పాడతాం, అవన్నీ చేసుకుంటాం. లెట్ us have a very unique Christmas this year for ourselves. ఒక చాలా అద్భుత క్రిస్మస్ మనం పాటిద్దామని మనం ఆలోచించి కూడా మనము ఆ రీతిగా ఉందామని ఆశపడుతున్నాను. ఏమో ఈరోజు ఉన్నామంటే రేపు ఉంటామో లేదో. కాబట్టి మీరు ధ్యానపూర్వకంగా అన్నీ విన్నారని భావిస్తూ, స్పందించబడ్డారని భావిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. దానికి ముందు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. బోలో క్రిస్మస్కి జై. గాడ్ బ్లెస్ యూ ఆల్. పరిశుద్ధుర ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవా, నీకే వందములు, స్తోత్రం, స్తుతులు. ఏమిచ్చి నీ రుణం మేము చెల్లించుకోగలం? రక్షణ పాత్రను చేత పట్టుకుని సమాజం ఎదురు మా ముక్కుబళ్ళు మాత్రమే చెల్లించుకోగలం ప్రభా. మమ్మల్ని ఎంతగా నాయన ప్రభా తండ్రి ప్రేమించావు. నీ ఏకాయ కుమార్నే మా కోసం తండ్రి ఈ లోకానికి పంపించావు. దైవానికే వందములు, స్తోత్రం, స్తుతులు. నాయన ప్రభా తండ్రి దేవా నాయన, కాలం పరిపూర్ణం అవ్వడానికి నాయన తండ్రి దేవా నాయన ఎంత నాయన సమయం పట్టింది ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి. నాయన ప్రభా తండ్రి, వెలుగుని గ్రహించలేకపోయారు కదా. వెలుగు నాయన తండ్రి దేవా నాయన కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎదురు చూసారేమో, మరి చూడలేని వారు మరి నాయన ప్రభా తండ్రి ఎంతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు నాయన ప్రభా తండ్రి జన్మ కోసం సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ మరణానికి కారకులు ఎంతమంది అయ్యారో మరి నాకైతే తెలియదు. కానీ ప్రభా నీ జన్మ మన్న ఓ తండ్రి పునరుద్ధానాలు నీ రెండో నాన్న ఇంకా ఈ ఒక ఘటన ఉండిపోయింది కాబట్టి మమ్మల్ని అందరినీ ఒక్కసారి చూడు, సిద్ధపరచు ప్రభా తండ్రి దేవా నాయన. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా తండ్రి దేవా క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్క గృహంలో బలంగా నాయన తండ్రి దిగొచ్చిన గాక. నాయన కనికరించండి ప్రభా తండ్రి దేవా, నీకే వందనములు తండ్రి. నాయన ప్రభా తండ్రి దేవా మరొకసారి నేను ఎంతగానో ఘనపరిచి స్తుతించి మహింపరుస్తున్నాం దయమ్మ. నాయన నువ్వు లేనిదే మేము లేం ప్రభు. నాయన నీకే వందములు, స్తోత్రం, స్తుతులు. నీ పరిపూర్ణ చిత్తం ఈ భూమి మీద నెరవేర్పుకి వచ్చిన గాక, మా జీవితాల్లో జరుగును గాక. కనికరించి సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.